వదినా, తర్వాత మాట్లాడుకుందాం. ముందు అమ్మవారి దగ్గర దీపారాధన చేయండి. వదినా, పూలు పెట్టి అగరబత్తులు వెలిగించండి. మంచిగా కోరుకోండమ్మా. ఆ తల్లి అనుగ్రహం ఉంటే కష్టాలు తీరిపోతాయి. అమ్మని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. మా కోడలికి ఇక్కడ దర్శనం చేసినాకే ఇప్పుడు 3వ నెల. మంచిదమ్మా, శుభవార్త చెప్పారు. ఊచిని తీసుకుని రమ్మంటున్నాడా? అలా ఎలా అవుతుంది అసలు? చిన్న మరదలా, పాపనిటివు ఎత్తుకుంటాను. పర్వాలేదు బావగారు. అది కాదు చిన్న మరదలా, ఇంత దూరం వచ్చారు. మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే మంచి జరుగుతుంది కదా. ఇటివు. ఇవ్వు చిట్టి. పూనాని ఎత్తుకోకపోయినా ఉలూచీనైనా ఎత్తుకుంటాను అంటున్నాడు. మగవాళ్ళు పని చేస్తామని అడిగినప్పుడు ఆలస్యం చేయకూడదు. సరే, జాగ్రత్త బావగారు. నాకు తెలుసు కదా. ఇటువిటువు. ఉలుచి, ఉళ్ళు, ఉలుచి. ఆ చెట్టు చూడమ్మా, ఎంత పెద్దగా ఉంది కదా. అదిగో అటు చూడు, అటు చూడు. మనం అక్కడికి వెళ్దామమ్మా. ఓకేనా? ఉళ్ళు. అక్కడ స్వామి, ఉలూచి పాపను ఎందుకు తీసుకురమ్మన్నారు? ఉలూచి పాప ఇక్కడికి వచ్చినప్పుడే కాలా ఎక్కడుందో తెలుస్తుంది. కాలానా? కాళా అంటూనే ఉన్నారు. ఏంటది? 100 అడుగుల పాము. కాలా ఎక్కడ ఉంటుందో అక్కడే గాయత్రీదేవి దాచిపెట్టిన రహస్యం ఉంటుందని నా అంచనా. స్వామి, 6 అడుగుల పామును చూస్తేనే నా అడుగులు ఎటు పడతాయో నాకే తెలీదు. 100 అడుగుల పామును చూస్తే ఇంకేమైనా ఉందా? అసలు మనం ఉంటావా? ఉలూచినివ్వు. ఎందుకు? రహస్యం ఛేదిద్దాం. ఉలూచినివ్వు. ఎత్తుకుని పోకండి స్వామి, నా తోలు తీస్తారు. తీసుకోండి. ఉలూచి వచ్చింది కాలా. ఉలూచి వచ్చింది కాలా. ఉలూచి వచ్చింది కాలా. అయ్యో స్వామి, ఉలూచి వచ్చింది కాలా. స్వామి, ఉలూచి వచ్చింది. ఉలూచి వచ్చింది. అమ్మో కాలా. ఏంటిది? అక్కడ స్వామి, ప్లీజ్ ప్లీజ్. ఉలూచి వచ్చింది కాలా. ఉలూచి వచ్చింది కాలా. స్వామి మెల్లిగా. ఉలూచి వచ్చింది కాలా. ఉలూచి వచ్చింది. ఎవరికి దక్కాలో వారికే దక్కాలి. అలాగే. ఉలూచిని తీసుకుపో. ఇప్పుడే తీసుకెళ్తాను. కానీ మమ్మల్ని ఏం చేయకండి. ఇవ్వండి స్వామి. వెళ్తున్నాను. పాప, పాప ఎక్కడుంది? బావగారు ఎత్తుకున్నారు కదా. బ్రో ఎక్కడున్నాడు? అనయ్య ఇదిగో ఉన్నా. ఇక్కడే ఉన్నా. నేను ఇక్కడే ఉన్నాను. ఎక్కడికి వెళ్ళారండి?
ఆ పాపకి పిట్టల్ని చూపిద్దామని అలా ముందుకెళ్ళాను. పాపా తీసుకోమ్మా. అన్నయ్య, వైల్డ్ యానిమల్స్ అని వస్తే ప్రమాదం కదా. యా యా, పూజ అయిపోయిందా? దండం పెట్టుకో. అమ్మా, నాకు కల్లో కనిపించిన ఆ పెట్టె ఎక్కడుందో తెలియడం లేదు. నీ విగ్రహం కనిపించింది. ఈ చుట్టుపక్కలే ఉండాలి, కానీ ఎక్కడ అనేది తెలీదు. ఈ అడవిలో ఎక్కడని వెతకను? బజరంగి దగ్గర నుంచి తీసుకొచ్చిన ఈ ఆకుని పట్టుకుని వెతుకుతాను. ఎక్కడుందో దారి తెలుస్తుంది అన్న నమ్మకం అంతే. నైని, నేను కూడా వెతుకుతాను. బ్రో పద. అటు పదండి. బ్రో రా. వెళ్ళండి. వదిన, మనం అటు వెళ్దాం, పద. పదక్క, నేను కూడా వెతుకుతాను. చెల్లి, వెనకెళ్ళు. చెల్లి, వెనకెళ్ళు. నైని, జాగ్రత్త, వెనక్కి రండి. అయ్యో, జాగ్రత్త, రండి. వెనక్కి రండి. నైని, చెల్లి, జాగ్రత్త, వెనక్కి రండి. నైని.
కాళా 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 దర్శనం కాళా దర్శనం. కాళా దర్శనం. తల్లి, ఇక్కడ ఒక నిమిషం కన్నా ఎక్కువసేపు ఉండదు. కాళా కాళా దర్శనం. అక్క పాపరెడ్డి ఉలూచిని ఎత్తుకుని వెళ్ళి ఆ పెట్టె తీసుకో తల్లి. అక్క అక్క పాప అక్క. చిట్టి, నీకు కూడా పెట్టె కావాలి అని అన్నావు కదా, వెళ్ళు. ఏమొద్దు, అంత పెద్ద పాము ఉండగా రిస్క్ తీసుకోలేను, వాటి కూడా తీసుకోలేను. చెల్లి జాగ్రత్త. వదిన జాగ్రత్త. నైని జాగ్రత్త నైని. అమ్మా, 3 కళ్ళుండి ముక్కు పడక ఉండి నీవెవరో తెలుసుకోనిస్తుంది. వెళ్ళు తల్లి, వెళ్ళు. పాపనివ్వక్క. పదండి పసుము. మమ్మీ రా, త్వరగా త్వరగా రా మమ్మీ, చూపిస్తా. మమ్మీ ఇదిగో, ఇదే ఆ పెట్టే. గుట్ట కప్పేసి పెట్టారేంట్రా? తీచుద్దాం. మెంటల్ రే, భూతం కాదురా, నీ పెళ్ళాం. ఏంటి హాసినియా? ఏయ్, మీ ఆవిడ మీ అమ్మకు పెట్టెను పరిచయం చేస్తాను అంటే ఏమో అనుకున్నా నల్లుడు, ఇలా ఆట పట్టించిందనమాట. మా ఆయన జడుసుకు తెచ్చాడు. ఏయ్, తమాషాగా ఉందంటే నీకు? ఆ భయంతో గుండాగిపోతే ఉంటేగా. జోకులకేం గాని మీరు తీసుకొచ్చిన నాగులాపురం పెట్టే ఎక్కడుంది? వదిన కప్పుకున్నట్టే పెట్టె కూడా క్లాత్ కప్పేసి పెట్టేశారమ్మా. అటు చూడండి మాత. పెద్దగానే ఉన్నట్టుంది. డమ్మో డమ్మ, ఇన్నాళ్ళకి ఇక్కడికి చేరింది. ఏముంది ఇందులో? ఇంకా తెరిచి చూడలేదమ్మా. రాహుకాలం ఉందని అక్కడ ఓపెన్ చేయనివ్వలేదు. ఇంటికొచ్చాక చూద్దామంటే అందరూ స్నానం చేసి రండి అంది మా అక్క. చెల్లి, నాగలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర నుంచి తెచ్చాం కదా, హారతి ఇచ్చాక తెరిచి చూద్దాం అనుకున్నాను.
మంచిదమ్మా. మొత్తానికి నీ కల్లో కనిపించిన దాన్ని ఇక్కడి వరకు తీసుకురాగలిగావు. ఇందులో ఏముందో చూడాలని ఆసక్తిగా ఉంది. చెల్లి 3 సార్లు తిప్పి హారతివ్వు. నేను గంట కొడతాను. ఇటివ్వు. ఇంక చాలే ఆపక్క. భక్తి పారవస్యంలోకి వెళ్ళిపోయావంటే నువ్వు టైం చూసుకోవు. బట్ట తీయండి, బట్ట తీయండి. మీరు తీయండి. వద్దు, ఇంకెవరు బూ అంటారో ఎవరికి తెలుసు. విశాల్ నువ్వు తీ. తాళం వేయకుండా తాడేసి పెట్టారేంటి? నువ్వు ట్రై చేయమ్మా. గట్టిగా పట్టుకుని గుంజు. పెద్ద మరదలు కండపుష్టి గలది, పైగా పరమ భక్తురాలు. తను పట్టుపడుతుంది చూడండి. మీరు చెప్పడమే గాని చేయరా? బాబుగారు, నేను ప్రయత్నించి చూస్తాను.
అలా ఎలా వదిలేస్తారు? పెట్టెని కష్టపడి తెచ్చిందెందుకు? పూజ చేసుకోవడానికేమో.